అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్. ఈ రోజు మనం తిరుప్పావైలోని 16వ పాసురంలోకి అడుగు పెట్టేశామండి. మరి 16వ పాసురం మాధవి గారిని అడిగి తెలుసుకుందామా? నమస్కారం అండి మాధవి గారి. నమస్కారం అండి. అందరికి ధనుర్మాసం శుభాకాంక్షలు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇంతవరకు మనం 15 పాసురాలు నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నాము. ఇవాళ ఉత్తర భాగం నుంచి మొదలు పెడుతున్నాం. అంటే 16వ పాసురం నుంచి మొదలు 16వ పాసురం నుంచి ఈ పాసురంలో ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళి స్వామి గోకులంలో నందగోపుడి ఇంట్లో ఆయన ఇల్లే వైకుంఠం. అంటే మొదటి నుంచి కూడా ఏంటంటే స్వామి మీద మనం చూస్తూ ఉంటాం. మన కృష్ణుడి యొక్క లీలలు చేస్తే ఆ కంసుడు మేనమామగా ఉండి తనని చంపడానికి ఎన్నో దుష్ట ప్రయత్నాలు చేసి ఎందరో రాక్షసులను అంటే గోపికల రూపంలో పాలివ్వడానికి పూతన వస్తుంది కదా, అలా చంపుతూ ఉంటాడు. ఒక్కొక్కరిని తన మీద హత్యా ప్రయత్నం చేయడానికి వచ్చిన రాక్షసులందరినీ సంహరిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఈ గోపికలందరూ కలిసి ఆ స్వామి ఆ ఇంటికి పెద్ద ఎవరంటే నందగోపుడు. అక్కడ ఊళ్ళో అందరికీ కూడా పరిరక్షించేవాడు, ఊరి యోగక్షేమాలు చూసేటటువంటి వాడైన నందగోపుడు ఇంటికి వెళ్ళి అడగడం, అంటే స్వామి దర్శనం ఇమ్మని అడగడం 16వ పాసురంలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ పాసురాన్ని వింటూ దాని గురించి మనం మాట్లాడుకుందాం. నాయకమణి అయిన నందగోపయ్య ప్రాసాదమును నిచ్చ పాలించువాడ శరణాగత త్రాణ బిరుదమ్ము తెల్పు ధ్వజముప్పు తోరణ ద్వారమ్ము నిపుడు కాచియుండెడి ఏలిక వినవయ్య మణికవాటపు గడియను తీయుమయ్య కల్లలెరుంగని గొల్ల పిల్లలము కపటమెరుంగని కన్నె పిల్లలము మాచేయు వ్రతమును మన్నించి వలయు వాద్యములీయగ వాగ్దానమిచ్చే కన్నయ్య హరినీలకాంతి భాసురుడు మాయావులకు నెల్ల మాయావి నిన్న నిష్కళంకమ్మగు నిష్టతో మేము మన స్వామి నిద్ర మేల్కనునట్టులింతగానమ్ము సేయగ కదలి వచ్చితిమి మునుమున్నలేదనబోకుమా అయ్య సుంత నెయ్యమ్మున చూడుమో అయ్య మా విన్నపమ్మును మన్నింపుమయ్య ఒండొంట కబగూడియున్న కవాట బంధమ్ము సడలించి పాలింపుమయ్య మననోము జగతికి మంగళప్రదము బంధమ్ము సడలించి పాలింపుమయ్య మననోము జగతికి మంగళప్రదము. చాలా చక్కగా చెప్పారండి మాధవి గారు. మరి దీని భావం వివరిస్తారా? వివరిస్తానండి. ఈ గోపికలందరూ కూడా అమ్మవారితో కలిసి స్వామిని సుప్రభాత సేవకు మేల్కొల్పడానికి స్వామి మందిరానికి వెళ్ళారు. అక్కడ మందిరానికి వెళితే ఏముంది, వాకిట్లో మంచి గరుడ ధ్వజం. ఆ గరుడ ధ్వజం అంటే ఎక్కడ పరమాత్ముడు, ఇక్కడ కృష్ణ పరమాత్ముడు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, ఆయన వాహనం గరుత్మంతుడు. ఆ గరుడ ధ్వజాన్ని అంటే తన ఇంటికి గుర్తుగా, ఇప్పుడు మనం దేవాలయానికి వెళితే బయట ద్వారపాలకులు, ఇతర దేవతలు, పరివార దేవతలందరూ ఉంటారు. ముందు మనం దేవాలయానికి వెళ్ళి భగవంతుడి మూల విరాట్ని దర్శించాలంటే ముందు వీరందరినీ కూడా దర్శించుకోవాలి. ప్రదక్షిణలు అన్నీ చేస్తే గాని పరమాత్మ దర్శనం లోపల కలగదు మనకు. అలాగే వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళగానే ద్వారపాలకులు నిలబడి ఉన్నారు బయట. ఆ నందగోపుడు ఇంటికి వెళ్ళారు, అదే ఆ కన్నయ్య ఇల్లు. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు అడ్డగిచ్చారు, మీరు పోవడానికి లేదు, లోపలికి వెళ్ళడానికి లేదన్నారు. అయ్యయ్యో అంత మాట అనవాకు, మేము చాలా అమాయకమైనటువంటి స్త్రీలం, గోపికలము. మా మనస్సు పరిశుద్ధం చేసుకొని స్వామిని మా గానంతో నిద్ర లేపాలి,
ఆయన కీర్తన తప్ప మాకు ఇంకా వేరే ఉద్దేశాలు లేవు, స్వామిని దర్శించుకోవాలి. మేము ఈ ఈ వ్రతాన్ని ఆచరించడానికి చాలా నిష్ఠగా, స్వచ్ఛంగా, పరిశుద్ధంగా, నిర్మలమైనటువంటి మనస్సుతో మేము ఇక్కడికి వచ్చామయ్యా. ఆ నందగోపయ్య దర్శనం మాకు, స్వామి యొక్క ఆ నందగోపని కుమారుడైనటువంటి పరమాత్ముడి దర్శనాన్ని మాకు కలిగించండి అయ్యా, పెద్ద మనసు చేసుకోండి అని ఆ ద్వారపాలకులను కూడా వీళ్ళు అర్థిస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఇంకా ద్వారపాలకుల్ని గోపికలు అడుగుతూ ఉన్నారు. ఇంద్రనీలమణులు కలిగినటువంటి ఆ కవాటం అంటే తలుపు, ఆ స్వామి తలుపులు ద్వారబంధరాలు ఎలా ఉన్నాయంటే ఒకదాన్నొకటి దగ్గరగా ఉండి చాలా బలిష్టంగా, దృఢంగా ఉన్నాయన్నమాట. అటువంటి తలుపు అంటే ఎప్పుడైతే ఈ కంసుడు వీళ్ళందరినీ రాక్షసులను చంపడానికి పరమాత్మ మీదికి పంపించాడో, వీళ్ళు చాలా కాపలా కట్టుదిట్టం చేసుకుంటారు అనమాట. స్వామిని కాపాడుకోవడం వాళ్ళ ధర్మం సేవకులుగా. కాబట్టి ఆ వాళ్ళ నందగోపుడు ద్వారపాలకులను బయట పెట్టున్నాడు. వీళ్ళు పోయి వాళ్ళని బతిమలాడుకుంటున్నారు, మేము అలాంటి వాళ్ళం కాదయ్యా, స్వామి మీద నిశ్చలమైనటువంటి భక్తి కలిగిన వాళ్ళము, ఆ మణులు పొదిగినటువంటి ఆ కవాటాన్ని తీవయ్యా, కొంచెం తీ, మీ పుణ్యం ఉంటుంది, ఆ నామ సంకీర్తనలు పాడడానికి మేము వచ్చాము, కాబట్టి మీరు ఆ మమ్మల్ని స్వామి దర్శనానికి వెళ్ళనివ్వండి అని చెప్పినని వాళ్ళని బతిమలాడుకుంటూ ఉన్నారనమాట. వాళ్ళు ఇక్కడ ఇంకా చెప్తున్నారు స్వామికి, మేము గొల్ల కులంలో పుట్టామని పేరే గాని స్వామి యందు శరణాగతి పొందిన వాళ్ళం మేము, అంటే ఆ భగవంతుడు తప్ప మాకు ఇంకొకటి లేదు అని అన్యథా శరణం నాస్తి అంటాం. అంటే త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావైన రక్ష రక్ష జనార్దన అంటాం. అంటే అన్నీ నువ్వే మాకు, సర్వస్య శరణాగతి పొందిన వాళ్ళం మేము, అమాయకులం అయ్యా, గొల్ల గోపికలము, కానీ నిశ్చలమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగిన వాళ్ళం మేము, మమ్మల్ని ఆ స్వామి దర్శనానికి వెళ్ళనివ్వండి అని చెప్పి చాలా ఇదిగా వీళ్ళందరూ కూడా వేడుకుంటున్నారు ఆ ద్వారపాలకులను. అందుకని స్వామి ఏం చేస్తున్నాడు, ఆయన దర్శనం మనకు లభించాలి అంటే మనం ఎన్నో పరిస్థితులను మనం దాటుకుంటూ వెళ్ళాలి. దానిలో కొన్ని ఆటంకాలు వస్తాయి, కొన్ని కష్టమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు ఈ గోపికలను చూడండి ఎంత కష్టంతో అమ్మవారు వాళ్ళ నిద్ర లేపుతూ వస్తుంది. అందరినీ అంటే సమిష్టిగా మనం చేసే ప్రతి పని అందరికీ చెందాలనేటటువంటి ఒక ఉద్దేశం ఇక్కడ. అమ్మవారికి ఏమండి కావాలనుకుంటే దొరకకుండా ఉండడు స్వామి, కానీ వీళ్ళందరినీ తీసుకురావాల్సిన అవసరం తనకేముంది అంటే వచ్చే ప్రతిఫలం ప్రతి ఒక్కరు కూడా మంచి సర్వే జన సుఖినో భవంతు అని అందరూ కూడా సమిష్టిగా, ఇక్కడ గోష్ఠి అంటున్నాం, గోపికల గోష్ఠి అంటే మంచి చర్చ, మనం చేసే మంచి పని కూడా 10 మంది అది వినాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నామే. మనం ముందు పాసురాల్లో కూడా చెప్పుకున్నాం, సస్యశ్యామలంగా ఉండాలి, దేశం సుభిక్షంగా ఉండాలి, ఏ అవాంతరాలు ఉండకూడదు, జనులందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో అమ్మవారు చెప్పింది, వర్షాలను కురవమని చెప్పింది, మేఘాలను వేడుకున్నదా తల్లి తన కోసమా, అందరి కోసం. కాబట్టి ఇవన్నీ కూడా దీనిలో ఒక్కొక్క భాగం అన్నమాట. ఒక్కొక్క భాగంలో మనం ఆ వ్రతం యొక్క ఉద్దేశం ఏంటంటే మంచితనంతో 10 మంది బాగుండాలి, అందులో నేను ఉండాలనేటటువంటి ఒక ఉద్దేశంతోనే అమ్మవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తుంది. కన్నెపిల్లలందరూ కూడా మంచి భర్త రావాలి అనేటటువంటి ఉద్దేశమే కదా మనకు ఈ వ్రతంలో. మంచి సంతానం కావాలి, ఏదైనా కూడా అందరూ బాగుండాలనేటటువంటి ఉద్దేశంతో చేస్తుంది. కాబట్టి ఒక్కొక్క భాగంలో మనకు ఒక్కొక్క మంచి మంచి విషయాలు, సందేశాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అది ఈ పాసురం యొక్క విశిష్టత. చాలా చక్కగా వివరించారండి మాధవి గారు. మరొక పాసురంలో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం, ధన్యవాదాలు.